హలో ఫ్రెండ్స్, మీకు తెలియని విషయాల్ని నాకు తెలిసినంత వరకు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసా. నా పేరు తేజ. మీరు చూస్తున్నారు మీకు తెలుసా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మిర్రర్స్, అదేనండి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలాసార్లు మన అందమైన ముఖాలను చూసుకోవడానికి వాడతామే అద్దం. ఆ అద్దం గురించే చెప్పబోతున్నాను. మిర్రర్స్ అనేవి మన జీవితంలో చాలా ముఖ్యమైనవని చెప్పుకోవచ్చు. మనల్ని మనం చూసుకోవడానికి మిర్రర్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఒకసారి ఊహించండి, అసలు అద్దం అనేది లేకపోతే మనల్ని మనం ఎలా చూసుకోగలం? ఇప్పుడే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. పూర్వం రాజులు కాలంలో అద్దం లేని సమయంలో వారు మొఖాలను ఎలా చూసుకునేవారో తెలుసా? ఒక గిన్నెలో స్వచ్ఛమైన నీరు వేసుకుని వాళ్ళ ముఖాన్ని చూసుకునేవారంట. నీటిలో మన ప్రతిబింబం కనిపిస్తుంది కదండి, అలా చూసుకునేవారట. తర్వాత కాలంలో రకరకాల లోహాలను, ఉదాహరణకు సిల్వర్ అంటే వెండి మరియు బ్రాంజ్ అంటే కొంచెం వంటి వాటిని బాగా స్మూత్గా పాలిష్ చేసి వాడేవారట. అలా స్మూత్ పాలిష్ చేయడం వల్ల బాగా రిఫ్లెక్షన్ అనేది వచ్చేదండి. కానీ మన ఈ కాలంలో అంత కష్టపడిన అవసరం లేదు. మనకి జేబీలో ఇమిడిపోయే అద్దాలు, అదేనండి పాకెట్ మిర్రర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, అసలు మిర్రర్స్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. మిర్రర్స్ తయారు చేయడానికి ముఖ్యంగా కావాల్సినది గ్లాస్. మరి ఈ గ్లాస్ని ఎలా తయారు చేస్తారో ముందు తెలుసుకుందాం. 1860 వరకు గ్లాస్ తయారు చేయడానికి అగ్నిపర్వతాల నుండి వచ్చిన లావాను చల్లబడిన తర్వాత పాలిష్ చేసి వాడేవారు. కానీ 1860లో ఒక అమెరికన్ సైంటిస్టుల బృందం ఎడారిలో ఒక అణుబాంబుని టెస్ట్ చేసినప్పుడు ఆ పేలుడు వల్ల వచ్చిన వేడికి ఇసుక కరిగి అది గ్లాస్లా మారడం గమనించారు. అప్పటి నుండి ఇసుకను కరిగి గ్లాస్ను తయారు చేయడం మొదలుపెట్టారు. ఇంటి ఇసుకతోన వీడికన్నా పిచ్చా అనుకుంటున్నారా? నిజమేనండి. మనం వాడే ప్రతి గ్లాస్ వస్తువులు, కూల్ డ్రింక్స్ బాటిల్ దగ్గర నుండి పెద్ద పెద్ద గ్లాస్ జార్స్ వరకు అన్నింటినీ ఇసుకతోనే తయారు చేస్తారు. ఈ విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ముందుగా గ్లాస్ తయారు చేయడానికి ఇసుక, అలాగే పాతబడిన రీసైకిల్ గ్లాసెస్ని తీసుకుంటారు. అంటే గ్లాస్ బాటిల్స్ కానీ, పగిలిపోయిన గ్లాసెస్ కానీ ఇలాంటివి తీసుకుంటారు. వీటిని లైమ్ స్టోన్ అంటే సుద్ద మరియు సోడా యాష్, దీనిని బయట బట్టల సోడా మరియు సోప్స్ తయారీలో వాడతారు. ఇవన్నీ కలిపి 1700 డిగ్రీల టెంపరేచర్ వరకు వేడి చేస్తారు. ఇలా చేస్తే అవన్నీ కరిగి ఒక లిక్విడ్లా తయారవుతుంది. ఆ లిక్విడ్ సొల్యూషన్ని మనకి కావాల్సిన షేప్లోకి మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బాటిల్స్ కావాలంటే ఆ లిక్విడ్ని బాటిల్ షేప్లోకి వేసి ప్రెజర్డ్ ఎయిర్ని పంపిస్తారు. షీట్స్ కావాలంటే షీట్లా పల్చగా తయారు చేస్తారు, రోలర్స్ యూస్. అలా తయారు చేసిన గ్లాస్ షీట్స్ని మిర్రర్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఒక మిర్రర్ తయారు చేయాలంటే గ్లాస్కి సిల్వర్ కోటింగ్, అడిషనల్ మెటల్ కోటింగ్ అండ్ పెయింటింగ్, ఇలా 3 రకాల వాటిలతో 4 కోటింగ్స్ వేయాలి. ముందుగా గ్లాస్ షీట్స్ని 70 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన నీటితో మరియు కొన్ని క్లీనింగ్ సొల్యూషన్స్ని కలిపి బాగా బ్రషెస్, రోలర్స్ యూజ్ చేసి క్లీన్ చేస్తారు. దీనివలన గ్లాస్ షీట్స్ మీద ఏదైనా గీతలు కానీ మట్టి కానీ ఉంటే అవి పోతాయి. ఒకవేళ ఏదైనా మట్టి లాంటివి ఇంప్యూరిటీస్ ఉంటే మిర్రర్లో రిఫ్లెక్షన్ అనేది సరిగ్గా ఉండదు. ఇలా శుభ్రపరిచిన గ్లాస్ షీట్స్ని స్ప్రేయర్స్ ద్వారా కరిగించిన సిల్వర్ మెటల్ని మొదటి లేయర్గా కోటింగ్ వేస్తారు. ఈ సిల్వర్ కోటింగ్ అనేది మిర్రర్ రిఫ్లెక్షన్కి చాలా ముఖ్యమైనది. దీని తర్వాత సిల్వర్ కోటింగ్ పైన ఏదైనా వేరే మెటల్ కోటింగ్ అనేది వేస్తారు. ఎక్కువగా ఐరన్ కానీ, బ్రాంజ్, కంచు కానీ కరిగించి సెకండ్ లేయర్గా కోటింగ్ వేస్తారు. ఇది సిల్వర్ కోటింగ్ అనేది పోకుండా ఒక ప్రొటెక్షన్ లేయర్గా ఉపయోగపడుతుంది. తర్వాత చివరగా 2 పొరలుగా ఏదైనా రంగు పెయింట్ వేస్తారు.
ఒక్కొక్కసారి సేమ్ కలర్ వేస్తారు లేదా డిఫరెంట్ కలర్స్ వేస్తారు. ఇలా మొత్తం 3 రకాల ఐటమ్స్తో 4 పొరలు వేసి గ్లాస్ షీట్ని మిర్రర్గా తయారు చేస్తారు. ఇప్పుడు ఇలా తయారైన మిర్రర్ షీట్స్ని ఒకసారి నీటిలో క్లీన్ చేసి చెకింగ్కి పంపిస్తారు. ఇక్కడ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధమైన లోపాలు లేకపోతే ఫైనల్ స్టేజ్కి పంపిస్తారు. ఒకవేళ ఎక్కడైనా లోపాలు ఉంటే దాన్ని కట్ చేసి తీసేస్తారు. ఇప్పుడు ఫైనల్గా తయారైన ఈ మిర్రర్ షీట్స్ని మనకి కావాల్సిన సైజులో మనకి కావాల్సిన షేప్లో కట్ చేసి ప్యాకింగ్ చేస్తారు. ఇదేనండి మనం రోజు చూసుకోవడానికి ఉపయోగించే అద్దం తయారు చేయడానికి ప్రాసెస్. ఇంత చిన్న అద్దం తయారు చేయడానికి ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో చూశారు కదా. మరి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీలాగే తెలియని వారికి తెలియజేయండి. మీ విలువైన సూచనలను కామెంట్స్ ద్వారా చెప్పండి. అలాగే మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కింద కామెంట్స్ ద్వారా చెప్పండి. నాకు తెలిసినంత వరకు చెప్తాను, తెలియకపోతే తెలుసుకుని చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.